దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రియ బిడ్డలారా, మీ అందరు బాగుండారా? మీ అందరూ క్రిస్మస్ మరి డిసెంబర్ నెల క్రిస్మస్ శుభవచనాలు చెప్తున్నాను. అందరు బాగుండారా? మరి మనం పరిశుద్ధ లేఖనంలోకి వెళ్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం ఫస్ట్ కాడ నుంచి చదువుకుందాము. ఆయన జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చొని ఉండగా ఆయన శిశువులు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన నోరు తెరిచి ఎలాగ బోధించసాగెను. ఆత్మయసే దీనిలో ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మరలా మనం చదువుకుందాం. ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండు. అప్పుడు ఆయన శిశువులు ఆయన యొద్దకు వచ్చి నోరు తెరిచి ఎలాగా బోధించసాగెను. ఆత్మయసే దీనిలో ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడవారు ధన్యులు, ఓదార్చబడదరు. శాత్రికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పుగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదరు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసిదరు. సమాధానము గలవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. నీతి నిమిత్తము హింసించి నిందించి మీ మీద పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం మిమ్మల్ని జనులు నిందించి హింసించినప్పుడు మీరు సంతోషించి ఆనందించడు, పరలోకమందు మీ ఫలములు అధికమగును. ప్రార్థన చేసి, మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల సూత్రాలయ సహాయం దయచేయి. ఇప్పటి వరకు నాయన మీరు నడిపించిన దాన్ని బట్టి అల్పరాల జ్ఞానం కొట్టివేసిన ఆయన మీ బిడ్డలందరికీ మీ జీవాకులతో మాట్లాడి బిడ్డలందరినీ బలవంతులుగా శక్తిమంతులుగా మీ దీవెనలతో నింపమని నజరైన యేసునామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మరి మనకి ఇక్కడ ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు మరి పరలోక రాజ్యాన్ని గురించి ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు. పరలోక రాజ్యం భూమి మీద ఎవరికి ఈ ధన్యత కలుగుతుంది, ఎలాంటి ప్రజలకి ఈ ధన్యత కలుగుతుంది అని మనకి తెలియపరుస్తున్నాడు. మొదటగా ఆత్మవిశ్వమైన దీని వాళ్ళు దుఃఖపడవారు ధన్యులు అంటున్నాడు. ఏమంటున్నాడు? దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖం అంటే అనేక దుఃఖాలు మనకు ఉన్న ఈ లోకములో. ఈ లోక సంబంధమైన దుఃఖము ఉండిద్ది మనకి. అవి లేదని ఇది లేదని మరి ఏమన్నా మనకి బాధలు కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోలేని పరిస్థితుల్లో భయంకరమైన దుఃఖంలోకి వెళ్ళిపోతూ ఉంటాము. ప్రియబిడ్డలారా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దుఃఖము గురించి దేవుడు చెప్తలేదు, కానీ పరసంబంధమైన దుఃఖాన్ని గురించి దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఆ దుఃఖం ఏంటంటే మరి ఈ ప్రజలందరికీ రక్షణ రావాలని, అందరూ రాజ్యానికి చేర్చబడాలని, పరలోకంలోకి చేర్చబడాలని దుఃఖపడిన ఆత్మ సంబంధమైన దుఃఖము. అది ఎవరు చేశారంటే మనము తెలుసుకోవాలా. యేసయ్యే ఆ దుఃఖం కలిగిన ప్రార్థన ఆయన చేశాడు. ఈ రక్షణ కోసం, ఈ శిలువ త్యాగం కోసం, ప్రజల కోసం, పరలోక రాజ్యంలోకి మనుషులందరూ కూడా, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలని, ఆయన సింహాసనం రాజ్యం మనం ఆయనతో కూడా ఉండాలని ఆశపడుతున్న ఒక గొప్ప విషయం అన్నమాట. ఈ లోకంలో వాటి కోసం వీటి కోసం దుఃఖపడతాం కాదు, కానీ అవి దుఃఖపడినా దుఃఖపడకపోయినా దేవుడు సమయానికి ఎవరికి ఏం చెయ్యాలో, ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరికి ఏ నడిపించాలో ఆయన అన్నీ చూసుకుంటాడు. కానీ మనము మనుషులము గనక మనుషుల ఆలోచనలు కొన్ని ఉంటాయి. ముందుగానే ఆ ఆలోచనలు చేస్తూ ఉంటాము కొన్నిసార్లు, కానీ ఆ ఆలోచనలు మనకి నెరవేర్చబడకపోవచ్చు ఒకవేళ. కానీ దేవుడి ఆలోచనే మనకి నెరవేర్చబడింది. మనము నిజముగా ప్రార్థన చేసినప్పుడు, హృదయముతో మనం ప్రార్థన చేసినప్పుడు, మనసుతో ప్రార్థించినప్పుడు మన మనసును చూసిన దేవుడు వెంటనే మనతో మాట్లాడతాడు. యేసయ్య ఏం మాట్లాడతాడంటే, నీకు ఏవి కావాలో, ఏది అవసరమో దాని గురించి మాట్లాడతాడు. అందుకనే దుఃఖపడువారు ధన్యులు, మీరు ఓదార్చబడతారు.
ఎవరి చేత? దేవుని ద్వారా మనం ఓదార్చబడాల. మనుషులు అందరూ ఓదార్స్తారు చాలా వరకు. భార్య చనిపోయిన, భర్త చనిపోయిన దుఃఖం పడతామంటారు. అది చాలా భయంకరమైన దుఃఖము. కానీ ఆ దుఃఖాన్ని ఎవరు ఓదార్చలేరు, కానీ దేవుడే ఓదార్చాల. ఆయన ఓదార్చి ధైర్యపరిచి మరలా నిన్ను స్టడీ చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలారా, మరి ఈ రోజున ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఒకవేళ శారీరక సంబంధమైన దుఃఖంతో ఒకవేళ ఉన్నావో, ఈ దుఃఖాన్ని కాదు కానీ మనము సమయం లేదు గనక, కొంచెమే ఉంది గనక, పరలోక యొక్క ఈ దేవుని యొక్క రాకడి అతి సమీపంగా ఉంది గనక మనం ప్రార్థించాలి మెలుకోగలిగి. అప్పుడు మన దుఃఖము దేవుని దృష్టిలో అది చాలా విలువగా ఉండిద్ది అన్నమాట. అందుకని మనం దేవుని సన్నిధానంలో దుఃఖపడిన వారు ఉన్నారు. కానీ మన దేవుని దృష్టిలో మనము ఎలా ఉన్నామో ఒకసారి పరిశోధించుకుందాము. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామములో మనము నిజముగా మనం ఆలోచించినట్లయితే ఆత్మవిశ్వమైన ధన్యులు అంటున్నాడు. ఆత్మలో అంటే కనికరము గలవారు ధన్యులు. కనికరం పొందుతారు అంటే మనము కనికరం పొందాలి కదా. మనం ఎవరినైనా కనికరిస్తే మనల్ని దేవుడు కనికరిస్తాడు. అలాగే దేవుడు మనకి రోజున కనికరం చూపించాడు. అదేంటంటే తన ప్రియకుమారుని ఒక్కగానొక్కరిని మనకి అనుగ్రహించే దేవుడు. క్రిస్మస్ అనే యేసయ్య పుట్టిన జన్మ కార్యక్రమం ప్రతి సంవత్సరం మనం జరిగించుకుంటాంలే, కానీ ఆయన 2005 సంవత్సరాల క్రితము జన్మించిన దానిని ఈ భూప్రపంచం అంతా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే మరి అక్కడ మరీ కూడా దుఃఖపడినట్టుంది, బాధపడినట్టుగా ఉంది. ఏ విషయంలో దుఃఖపడిందామా? ఈ కార్యము గురించి వేదన పడింది, మరి భయపడింది. చాలా భయంకరంగా తన మనసు బాధపడినట్లుగా ఉంది, భయపడినట్లుగా ఉంది. కానీ దేవుడు అన్నాడు, నువ్వు భయపడబాకమ్మా, ఇది దేవుడు కార్యం. అది మనల్ని కూడా దేవుడు నీ కార్యములు దేవుడు సకలం చేయబోతున్నాడు కనుక, నువ్వు దేవుడు అడిగిన ప్రతి మాటని నెరవేర్చబోతున్నాడు కనుక, ఆయన ఉద్దేశాలు ప్రణాళికలు నీ మీద నా మీద దేవుడు ఉంచాడు కనుక అవి నెరవేరుస్తాడు దేవుడు. అందుకే ఇక్కడ మరి కుమారుడు మీకు అనుగ్రహించబడెను. చెప్పండి, మనకి యెషయా గ్రంథంలో ఉంది 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసిన ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. కుమారుడు మీకు అనుగ్రహించబడను. దేవుడే మనకు అనుగ్రహించాడు. ఈ మహా గొప్ప ఈ క్రిస్మస్ దేవుడు మనకి కుమారుని ఎప్పుడు 2005 సంవత్సరాల క్రితం యేసయ్య భూమి మీదకి వచ్చాడు. అప్పుడు దుఃఖపడ్డారు ఎంతోమంది తల్లులు, దుఃఖపడ్డారు యేసయ్య వచ్చినప్పుడు. మరి యేసయ్య పుట్టినప్పుడు యేసయ్య పుట్టినప్పుడు మరి ఫరో ఏం చేశాడంటే, ఆయన ఆ రాజు ఏం చేశాడు, పిల్లలందరినీ యేసయ్య కోసం మరి ఆ ప్రభు దొరకటానికి కోసం పుడుతున్నాడని తెలుసుకొని 2 సంవత్సరాల పిల్లల్ని వధించాడు అన్నమాట హేరోదు రాజు. అప్పుడు తల్లులు ఎంతో భయంకరంగా ఎంతమంది తల్లులు దుఃఖించారో మనకు తెలుసు ఆల్రెడీ. ఎంతమంది తల్లులు దుఃఖించారో. అందుకని మన జీవితంలో మనము ఒక అనేకమైన దుఃఖాలని, బాధల్ని, కష్టాల్ని, మరణాన్ని మనకివ్వటానికి, ఆ మరణాన్ని తప్పిస్తానికి, ఆ మరణ యాగము చేయటానికి దేవుడే దిగి వచ్చాడు. హల్లెలూయా. ఒక పక్క ఆ దుఃఖములో మునిగిపోయారు. తల్లులందరూ కూడా పిల్లల కోసం ఎంతో ఏడ్చారు.
కానీ యేసయ్య మరి దొరికాడా వాళ్ళకి? ఆయన ఒక ఉద్దేశం కలిగి ప్రజలందరి కోసం రక్షణ రావాలని రక్షకునిగా ఆయన వచ్చి ఉన్నాడు కనుక మరి ఆ రక్షకుణ్ణి ఈ రోజున మనం నిజమైన రక్షణనే అంగీకరిస్తున్నామా? లోకములో మరి సమయం అయిపోతుంది, నాకు ఇంకా రక్షణ కావాలి ప్రభా, ఈ లోకంలో నాకు ఇంకేం అవసరం లేదు ప్రభా, నీ రాకడ అతి సమీపంగా ఉంటుంది, ఇక ఎప్పుడొస్తారో తెలీదు. కేవలం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ పండగ, యేసయ్య పుట్టిన జన్మదినము జ్ఞాపకం చేసుకున్నాం. అసలుకి ఇప్పుడు మనకి రాకడ సమయం, బహుగా దేవుడు నేను త్వరగా రాబోతున్నా అంటున్నాడు. కానీ మనము మరి సిద్ధపడేవారుగా ఉండాలి, మెలుకోగలిగి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. నిజమే కదా. అందుకని భూలోకములో మరి జరుగుతున్న ప్రతి విషయాలు మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఎంతో మరి దుఃఖకాంతులైపోతూ ఉన్నారు, పరిస్థితులు మారిపోతున్నాయి. కానీ యేసయ్య నీతో ఉంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా ఏమి కాదు ప్రియబిడ్డ. నువ్వు ఆయనతో ఉంటే, ఆయన సన్నిధి నీకుంటే ఎన్ని ఎదురొచ్చిన నువ్వు జయించేదానిగా, జయించేవాడుగా మనం ఉంటాము. ఎందుకంటే ఆయన జయించిన వాడు కనుక మనకి ఆ జయాన్ని నేను అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఇక్కడ అంటున్నాడు నీతి కొరకు ఆకలి దప్పుగలవారు ధన్యులు అంటున్నాడు. నీతి అంటే ఏంటి చెప్పండి? ఇక్కడ నీతిమంతుడు జోలికి వెళ్ళొద్దు అన్నాడు కదా. నీతి అంటే ఈలోక సంబంధమైన నీతి మురికి గుడ్డ లాంటిది. కానీ దేవుని యొక్క నీతి అది చాలా శ్రేష్టమైనది, పరిపూర్ణతగా, సంపూర్ణతగా. ఏమీ ఆశపడన మనసు, దేనిని కోరుకోవాలి మన నుంచి. యేసయ్య ఏమీ కోరుకోవాలి, నువ్వే కావాలి నాకు, నువ్వే నీ మనసు నీ హృదయం ఉంటే చాలు, నాకు ఏమొద్దు, నీ నుంచి నేనేమి కోరుకోవట్లా అన్నాడు. కానీ మనము అన్నీ ఇస్తున్నాంలే, కానీ మన హృదయాన్ని దేవునికి ఇస్తున్నామా? ఆయనతో గడపటానికి ఇష్టపడుతున్నామా? దేవుని యొక్క సన్నిధానంలో మనం నిజముగానే ఆయనతో ఉండటానికి మనం ఇష్టపడాలి. ఇష్టపడినప్పుడు దేవుడు మనకి కార్యం జరిగిస్తాడు. ప్రియబిడ్డ, ఒకవేళ నీ జీవితంలో ఎన్నో పరిస్థితులు మారవచ్చు, దుఃఖంలో ఉన్నామేమో, ఇవన్నీ నేను చేయలేకపోతున్నాను ప్రభా, నా వల్ల కాదు, నేను చనిపోవాలి, ఏదో ఈ లోక సంబంధమైన నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. ఒకవేళ ఆలోచన కాక ఈ క్షణమే నిన్ను దేవుడు బలవంతురాలుగా, శక్తిమంతుడుగా చేయటానికి ఆయన మన కొరకే దిగి వచ్చాడు. పసివానిగా అంటే లోకములో ఆ పరలోకంలో మహిమంతా వదిలిపెట్టి, ఎంత గొప్ప విశేషం అయితే మనం ఆలోచన చేస్తే, మనం ఏదన్నా వదిలిపెట్టాలంటే చాలా కష్టంగా ఆలోచిస్తాం. కానీ ఒక ఎకరం, నీకు 10 ఎకరాల పొలం ఉందనుకో, ఒక ఎకరం వదిలిపెట్టాలంటే వదిలిపెడతావా? పోనీ ఒక 10 సెంటు అన్నా లేకపోతే 5 సెంటు అన్నా వదిలిపెడతావా? ఎవరికి వదిలిపెట్టాం. మనం లేని వాళ్ళకి ఇల్లు లేక మరి ఉంటారు చాలామంది బాధల్లో, కష్టాల్లో. ఇవి ఖాళీగానే ఉంటుందమ్మా, ఇది వేసుకోండి అమ్మా, మీరు ఉండండి అమ్మా అంటావా మనము? కానీ మనకు ఉన్నదేదో మనము ఉచితంగా ఇస్తామా? కానీ యేసయ్య తన ప్రియకుమారుని ఉచితంగా మనకు అనుగ్రహించాడు, ఉచితంగా ఇచ్చాడు ఆయన. అందుకని మన జీవితాలు మనము కూడా మన హృదయాన్నే కోరుకుంటున్నాడు కనుక మనం హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. అంతే. నీతి కొరకంటే అన్నీ వదిలిపెట్టడమే. మనం ఈ లోకములో వదిలిపెట్టడం అంటే చాలామంది అన్నీ వదిలిపెట్టట్లా వస్తారు అని ప్రశ్న వేయచ్చు. వదిలిపెట్టడం అంటే శాంతం వదిలిపెట్టమని కాదు దాని అర్థం. ఏసే పని కంటే ఎక్కువగా ఏది నువ్వు ప్రేమిస్తానికి లేదు. ఆయన పని తర్వాతే నువ్వు చెయ్యాలి. ఆయన పని నీకు అప్పగించినప్పుడు, ఆయన నీతో మాట్లాడినప్పుడు, ఆయన చూపించినప్పుడు ఆ పనిని మనము పూర్తి చేసేవారుగా, మొదటగా దేవుని యొక్క సన్నిధి, ఆయన మార్గాన్ని మనం ఎత్తికేవారుగా, ఆయన మార్గాన్ని కనుగొనేవారుగా, దాని గురించి మనం వేగల పడాలని పరిశుద్ధ లేఖనాల్లో మనం చాలాసార్లు ఈ మాటలు వింటూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, యవనస్తులారా,
యవన కాలంలోనే మీరు రక్షణ పొంది దేవుని రాజ్యానికి ఒక మంచి పనివారుగా, యవనుల కొరకే దేవుడు యవన కాలంలోనే ఆయన రాజ్యపరిత్తము చేసి ఉన్నాడు. మనము కూడా ఆ రాజ్యాన్ని మనం కూడా స్థాపిస్తానికి, అనేకులకి తెలియపరచడానికి, మరి దుఃఖపడేవారుగా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. అంటే దేన్ని ఆశించకుండా, అంటే మనకి అదే నీతి కొరకు అన్నది ఎప్పుడు మనం అపోస్తలుడైన పౌలు గారు మనం చూస్తాము. అతనికి ఎంతో ఆస్తి ఉంది, సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు, గుడారాలు కుట్టి తన సేవని సొంతగా చేసాడు. ఎవరి నుంచి ఏం ఆశపడలేదు, అది కావాలని నేను కోరుకోలేదు, భోజనం చేయటానికి కూడా ఇష్టపడలేదు ఆయన. అది ఏది నీతి కొరకు ఆకలి దప్పుగలవారంటే, అంటే ఉన్నా లేకపోయినా దేవుని పని విషయంలో నీవు నేను ఏగలపడి ఆయన పనిని చేయటానికి ఇష్టపడి ముందుకు నడిచి ఆయన మాటని మనం నెరవేర్చేవారుగా ఎవరైతే ఉంటారో అటు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకే మనకు అబ్రహాము కనపడతాడు. అబ్రహాము కూడా దేవుడు పిలిచినప్పుడు మరి అన్నీ వదిలేసేసి దుఃఖపడకుండా ఉన్నాడంటావా? వదిలిపెట్టమన్నప్పుడు ఎవరికైనా బాధ కలగదా? అందరిని వదిలిపెట్టి రావాలేంటి? పెళ్ళవుతుంది, అమ్మాయి పుట్టిన కాడి నుంచి తల్లిదండ్రుల్లో చక్కగా ఉంటా ఉంది, సుఖపడుతుంది, కోరిని అని తెచ్చి పెడతారు, కష్టపడనీయకుండా చూసుకుంటారు బిడ్డల్ని. అప్పుడు పెళ్లి చేసి వెళ్ళేటప్పుడు ఎందుకు ఏడుస్తుందో తెలుసా? మరి అట్లాగే ఎందుకు మరి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో, కొత్త ప్రాంతానికి వెళ్తున్నాను, ఏం జరిగిద్దో, మరి వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో అర్థం కాని పరిస్థితి. అలా అందుకే ఆడపిల్లలు దుఃఖపడుతున్నారు. కానీ ఇప్పుడు ఎవరు దుఃఖపడతల్లా. హల్లెలూయా. ఎందుకు? టెక్నిక్లు పెరిగినాయి కనుక. ఏమైనా తెలియలేదనుకో చక్కగా సెల్లో చూసి చేసుకుంటున్నారు కొంతమంది యవనస్తులు. ఏమి నేర్చుకోకపోయినా ఇప్పుడు టెక్నిక్లు పెరిగినాయి కనుక సెల్లో చూసి అన్నీ వెంటనే నిమిషాల ప్రకారం జరిగేస్తుంది అన్నమాట. చేయలేకపోతే ఏం చెయ్యాలో, చేయటానికి ఏం చెయ్యాలో, ఎలా చేయాలన్నీ మరి నెట్ సెల్లు వచ్చింది మనకి. మరి దాని ద్వారా కూడా చాలామంది డెవలప్ అవుతున్నారు. కానీ మంచి కార్యక్రమాలకు డెవలప్ అవ్వటం మంచిది. అది దేవుడిచ్చి మరి దేవుడు మంచి కార్యక్రమాలని డెవలప్ చేసుకోమని చెప్పాడు. అనవసరమైనవి చేసుకొని ఇబ్బంది పడే కంటే వాటిలో మంచి కార్యక్రమాలు ఉన్నాయి ఆల్రెడీ. నీకు ఏది తెలియపోయినా ఓపెన్ చేస్తే అవి వస్తున్నాయి కాబట్టి వాటన్నిటికంటే కూడా మరి వాక్యము చదువుకున్నప్పుడు దైవ జ్ఞానం ఇస్తాడు దేవుడు. ఇది కూడా ఈ చెల్లు లేనప్పుడు మనకి ఎవరిచ్చారు? జ్ఞానం దేవుడిచ్చాడు. దేవుడే జ్ఞానం ఇచ్చి నడిపించాడు. అందుకనే మనము దేవుని యొక్క సన్నిధానంలో మరి నా నిమిత్తం విమర్శించి నిందించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకంలో మీ ఫలములో అధికమైద్ది అన్నాడు. మన విషయంలో సంతోషించి ఆనందించమంటే మనకి స్టెఫను గారు కనపడతారు బైబిల్లో, పరిశుద్ధ లేఖనంలో. స్టెఫను గారు మరి దేవుణ్ణి స్తుతిస్తూ మరి సువార్తని ప్రకటిస్తా ఆయన గురించి ఉన్నప్పుడు అందరూ వచ్చి రాళ్ళతో కొడుతుంటే ఆయన ఆనందించి సంతోషించి ఆ యొక్క మహాదర్శనం తెరవబడి పరలోకంలో ఉన్న సింహాసనం మీద ఉన్న దేవాతి దేవుని చూసి ఆనందిస్తున్నాడు. శరీరానికి ఏమి జరుగుతుందో నాకు సంబంధం లేదు. ఇది మీ మీద చెడ్డ మాటలు విమర్శించి నిందించి అన్నప్పుడు నిజంగా ఇది జరిగింది. దేవుడు చెప్పినవి జీవితాల్లో నెరవేర్చబడ్డాయి. అప్పుడు నిజంగానే వారందరూ వచ్చి మరి సాతాను ఏం చేసింది? మంచి చేసేవాళ్ళ మీద చెడ్డ మాటలు ప్రకటించింది. ఎవరు నమ్మకూడదు అవి, మనమే వినాల, చెవులారా చూడాలి. అప్పుడు మనం
నమ్మినా దయతో క్షమించు దేవా, వాళ్ళని రక్షించు ప్రభా, వాళ్ళకి మరి ఒకసారి నీ సమయాన్ని క్షమించని మనం ప్రార్థన చేయాలి. కానీ మనం ఏమీ చేయటానికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి పాపములో నుంచి వచ్చాము. ఈ రోజున పరిశుద్ధులుగా మార్చాడు. పొరపాట్లు ఉంటాయి అంటే యేసయ్య చెప్పాడుగా, ఎన్నిసార్లు క్షమించమన్నాడు? 70 సార్లు క్షమించమన్నాడు. మనం ఎన్ని క్షమిస్తున్నామంటావా? అదే అందుకని ఇక్కడ దేవుడు మరి కార్యములు జరుగుతుండగా మన పక్షాన దేవుడు ఉన్నాడు కనుక ఇక్కడ అందుకే స్టెఫెను గారు మరి ఎంతో మరి ఆసక్తితో మరి ఆయన ఈ రక్తాలు కారిపోయేది కూడా చూసుకోకుండా ఆనందిస్తున్నాడు. ఆ దర్శనం ద్వారాగా కింద మనుషులు రాళ్లతో కొట్టి ఆయన ఎంతో భయంకరంగా మరి చంపేసేసేసారు కదా. అలాంటప్పుడు మరి ఆనందించాడు. ఏమైంది? ఆయనకి కమ్మగా పరలోకానికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నాడు. అత్తసాక్షిగా మారిపోయాడు. అది ఆనందం. అంటే ఎంతో పోయిన సంవత్సరం అంతా మనము చూస్తూనే వచ్చాము. మంచి మంచి భక్తులు అందరూ కూడా అత్తసాక్షులుగా మారిపోయారు. వారు దేవుని సన్నిధానంలో వారి దుఃఖము ఆనందంగా మార్చబడింది. మన జీవితంలో మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి కురింగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని అందే దుఃఖము, సంతోషము, ఆనందము ఉండయి మనకి. ప్రియబిడ్డలారా, ఆయన పనిలో కానీ ఆయన ఉద్దేశాలు మనము నెరవేర్చబడినట్లుగా సమాధానం పడవారు ధన్యులు అంటున్నాడు. సమాధానం పడ్డవారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానం అంటే భూలోకములో ఎన్నో సమస్యలతో ఉంటారు. సమాధానం పరచాలని ఎంతోమంది ఉంటారు. మరి దేవుని యొక్క సన్నిధానంలో మనము నిజముగానే సమాధానంగా ఉన్నప్పుడు కార్యాలు దేవుడు చేస్తాడు. ఆయన కార్యాలు చేసినప్పుడు మనము అద్భుతాలు, ఆశ్చర్యాలు దేవుడు జరిగిస్తాడు. ప్రియబిడ్డలారా, ఇప్పుడు ఈ సమయంలో ఒకవేళ నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఏ సమయంలో ఉన్నావో, ఎట్లా ఉన్నావో, అర్థం కాని స్థితిలో ఉన్నావో, ఏమీ మైండ్ పనిచేయట్లేదు, ప్రార్థన చెయ్యి, దేవునితో అడుగు. ఏదైనా దేవుడు చేయగలిగిన శక్తి ఆయనకు ఉన్నది. ఆయన సన్నిధానంలో నీవు బలవంతుడుగా, బలమంతురాలుగా తీర్చిదిద్దబడపోతున్నావు. దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు నీ పట్ల. భూతాల ఆశ్చర్యాలు దేవుడు జరిగిస్తున్నాడు కనుక నువ్వు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి. ధైర్యముగా కృంగిపోవటానికి లేదు. దేవుని యొక్క కృప నీతో బహుగా, ఆయన కృప నీ మీద కుమ్మరిస్తున్నాడు. ప్రియబిడ్డ, ఇక ఏమీ చేయలేని నా వల్ల కాదని నువ్వు అనుకుంటున్నావా? చదవలేక చదువుని వెనకబడేసుకుంటున్నావా? ఒకవేళ ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? ఏమైనా సరే దేవుని అడుగు. మనకి దేవుడు అడుగుడి ఇవ్వును, తట్టుడి తీయుడు, ఎత్తుకుడి దొరుకును. ఈ మాట కూడా దేవుడు ముందే చెప్పాడు. అంటే ఇవి కూడా మనం తెలియకుండా ఒకలంతే ఉంటామేమోనని, అడగలేకపోతున్నామేమో, మనం చేయలేకపోతున్నామేమో ఒకవేళ, అది దేవుడు ముందు మనకు అనుగ్రహించాడు. ఇది నువ్వు ఇలా చెయ్యి, అడుగు, మీకు మనకు యాకోబు పత్రికలు అంటాడు కదా, నీ ఎవరికైనా మీలో జ్ఞానం కొదువుగా ఉంటే అడిగితే ఆయన ఇస్తాడు. అందుకే సొలొమోను జ్ఞానం అడిగాడు కనుక ఆయనకి జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. హల్లెలూయా. మనకు కూడా దేవుడు జ్ఞానము ఇస్తాడు, సమస్తాన్ని ఇస్తాడు. ఆయన అన్ని కార్యము జరిగిస్తాడు, మన పట్ల నెరవేరుస్తున్నాడు. అందుకే పరలోక సంబంధమైన విషయాలు మనము దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక, మరి కుమారుడు మనకు అనుగ్రహించాడు కనుక 2005 కూడా మనకి దేవుడు మరి సమయం ఇక కొంచెమే ఉంది. ఈ నెలలో ఇక ముగింపుకు వచ్చేసేసాము. మరి నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాము. అందరము కూడా కృతజ్ఞతతో మరి దేవుణ్ణి, ఆయన్ని అడిగి ప్రతి విషయంలో ఆయన మనకి గొప్ప కార్యము దేవుడు నీ పట్ల నా పట్ల చేశాడు కనుక కలిగి మనం దాన్ని జీవించినట్లుగా ఎంతో మనము ఆయన మీద ఆధారపడి
అడిగినప్పుడు మన దుఃఖాలు సమయాలన్నీ దేవుడు సమకూర్చి ఆయన ఆస్వాదిస్తున్నాడు కనుక ప్రియబిడ్డలారా, లోకం వైపు చూడక దేవుని వైపు చూసి నడిచి మనం అనుగ్రహించబడాలని దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల స్తోత్రాలయ్యా, సహాయం దయచి దీవించండి. ఇప్పటివరకు అయ్యా మీ జీవాకులతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు తండ్రి. సహాయం దయచి దేవా, ఇదిగో తండ్రి, అనేక బిడ్డలను మీరు దర్శించండి, మీ జీవాకులతో నింపండి, తన హృదయాలను నాటింపు చేయండి. ప్రతి హృదయానికి శాంతి, సమాధానము, రక్షణ, మారు మనసు అయ్యా అన్నీ మీరు అనుగ్రహించండి. మీరు అక్కడైతే సమీపంగా ఉంది కనుక మా కొరకు దిగి వచ్చిన యేసయ్యా, ఎవరో మా కొరకు దిగి రాలేదు ప్రభా, నీ ఒక్కడవే దిగి వచ్చాను ఆయన. నశించిపోయిన దానికైతే రక్షిస్తానికి భూలోకమునకు నువ్వు ఆయన వచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలయ్యా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారి కష్టాల్లో, కన్నీళ్ళలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనశ్శాంతి లేనివారు అయ్యా, ఎంతోమంది అప్పు సమస్యలు, ఆర్థిక బాధలు, ఎన్నో రకాలుగా శాతాను బంధకాలు నాయన ఎంతో హృదయాలు శోధిస్తుండగా వారికి గొప్ప విడుదల దయచే ప్రభా. ధైర్యవంతులుగా చేసి శక్తివంతులుగా చేయి ప్రభా. వారి పనుల్లోనైనా, వారి ఉద్యోగాల్లో, వారి చేతి పనులు, బిజినెస్లు ఏదైతే తలుస్తున్నారో పనులు లేవని ఎన్నో రకాలుగా బాధల్లో నలిగిపోతున్నారో ప్రభు, వారందరికీ గొప్ప విడుదలిస్తున్న యేసయ్య స్తోత్రాలు. అనారోగ్యంతో స్వస్థత లేక ఎన్నో రోజుల నుంచి మంచంలో ఉన్న వారందరికీ ఇప్పుడే మీరు ముడి స్వస్థపరుస్తున్న దేవా, మీ రక్తంతో కడగండి ప్రభా. ప్రతి ఒక్క హృదయాన్ని శాంతిపరచునాయన. ఎంతోమంది యవనస్తులు, యవనాలు ప్రభా, వారు చదువుల్లో వెనకబడకుండా సమృద్ధిగా చక్కగా చదువుకొని మంచి జాబులు వచ్చినట్లుగా సహాయం దయచేయి. పరీక్షల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. ప్రీ సీట్లు దయచేయనైనా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి, దీవించండి. మీ గొప్ప కృపతో నడిపిస్తున్న యేసయ్యా, నీకు వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. దేవా, ఇదిగో తండ్రి నాయన, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ఈ క్షణమే మీరు మాట్లాడి కనికరించండి. వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యాలు జరిగించండి. మరి ముఖ్యంగా రక్షణ మార్గాన్ని తెరవండి ప్రభా. అనేక మంది వృద్ధాపనులు, తల్లులు, తండ్రులు నాయన వేదనలో, రోదనలో అయ్యా చూడలేక ఎంతోమంది నాయన మరి హాస్టల్కి వేస్తున్నారు ప్రభా. వారిని కనికరించండి, దీవించండి. బిడ్డలకి కనికరాన్ని పుట్టించు ప్రభా. తల్లిదండ్రులు చూస్తాను కృప చూపించు నాయన. ఎంతో వారిని ఆయన కన్నీటి మయముగా ఉన్నారు, వారందరినీ మీరు కనికరించండి దేవా. మీ కృపలో భద్రపరచండి. రోగులను స్వస్థపరచండి. శాతభాష శక్తులు, మాంత్ర శక్తులు, అల్లరి శక్తులు, శేఖర శక్తులు యేసునామములో కాల్ చేసి గొప్ప విడుదలిచ్చి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మా దేశాలకి, రాష్ట్రాలకి అయ్యా మా యొక్క సమస్త కార్యాలు మీరు జరిగించండి ప్రభా. సమాధానం, శాంతి వాతావరణం దయచే ప్రభా. ఇదిగో దీవించండి ప్రభా. శాలను కూడా మీరు ఆస్వాదించండి ప్రభా. బహుగా మీరు దీవించండి. ఈ భూలోకంలో నాయన నలుదిక్కులు విస్కరింప చేయను ఆయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఆస్వాదించి దీవించి మరి పానసర చేసిన అయ్యా బిడ్డలు కూడా మీరు దీవించి వాళ్ళు బహుగా ఘనపరిచి దీవించమని, ఇంతగా రెట్టింపు దీవులు దయచేయమని, బహుగా ఆస్వాదించమని నజరైన యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.